వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు భారతరత్న ముగ్గురు ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళ ముగ్గురు గురించి చూసుకుంటే కనుక మొదట్లో చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, పివి నరసింహారావు గారు. సో భారతరత్న అనేది లేటెస్ట్గా ఈ సంవత్సరం 5 ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చూసుకుందాం. ఫస్ట్ చరణ్ సింగ్ గారు చూసుకుంటే కనుక చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో జన్మించారు. భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా అలాగే ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించి సీఎంగా పనిచేశారు. వివిధ హోదాల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారనమాట. ఎమర్జెన్సీ సమయంలో ఈయన ప్రజల హక్కుల కోసం పోరాడారనమాట చరణ్ సింగ్ గారు. అలాగే చూసుకుంటే కనుక ఎంఎస్ స్వామినాథన్ గారు చూసుకుంటే కనుక హరిత విప్లవం, భారతదేశానికి సంబంధించి హరిత విప్లవం, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు ఈయన గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. తద్వారా ఏంటంటే భారతదేశం అనేది ఆహారంలో ఏదైతే డెఫిసిట్లో ఉందో ఆహారం అనేది ఎక్కువగా ఇతర దేశాలకి పంపించే స్థాయికి వెళ్ళిందనమాట. ఈయనకి సంబంధించి హరిత విప్లవం సంబంధించి చూసుకుంటే కనుక అలాగే ఈయనకి చాలా అవార్డులు వచ్చినాయి అనమాట. అలాగే పివి నరసింహారావు గారు చూసుకుంటే కనుక తెలంగాణలో జన్మించారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎంగా పనిచేశారు. పివి నరసింహారావు గారు అనగానే మనకి గుర్తు రావాల్సింది 1991 ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా భారతదేశానికి సంబంధించి ఏవైతే ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకొచ్చారు. తద్వారా ఏంటంటే భారతదేశం అనేది ఏదైతే ఈ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి భారతదేశానికి పెరగడం స్టార్ట్ అయిందనమాట. తద్వారా ఏంటంటే లేటెస్ట్గా ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ భారతదేశంలో $620 బిలియన్ వెళ్ళాయి అనమాట. సో ఏంటంటే ఆ టైంలో ఎల్పిజి రిఫార్మ్స్ టైంలో పివి నరసింహారావు తీసుకున్న యొక్క నిర్ణయాల వల్ల భారతదేశం యొక్క ఎకానమీ అనేది గ్రోత్ రేట్ అనేది పెరిగిందనమాట. సో ఇక భారతరత్న అనేది ఈ సంవత్సరం మొత్తం వీళ్ళతో కంపెనీ మొత్తం 53 మెంబర్స్ రావడం జరిగిందనమాట. ఇప్పుడు అప్ టు నౌ వీళ్ళల్లో లేటెస్ట్ చూసుకుంటే కనుక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కర్పూరి ఠాకూర్ గారు బీహార్కి సంబంధించి జననాయక్గా చెప్తారు. అలాగే ఎల్కే అద్వానీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ సంవత్సరం మొత్తం 5 ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక భారతరత్న గురించి చూసుకుంటే కనుక భారతరత్న అనేది ఈ యొక్క లిమిట్ అనేది 3 మెంబర్స్ కోవాలి. కానీ 1999లో ఒక సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ ఏంటంటే ఒక ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి గారు అనుకుని ఎంతమందికైనా ఇవ్వచ్చు అని చెప్పి ఆ యొక్క నిబంధనలు చెప్తున్నాడు 1999. అలాగే రాష్ట్రపతి ఏదైతే మనకి భారతరత్న చూసుకుంటే కనుక భారతరత్న అనేది భారతదేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం, ఫస్ట్ సివిలియన్ అవార్డు అంటారు అనమాట. అలాగే భారతరత్న అనేది ఫస్ట్ టైం 1954లో స్టార్ట్ చేశారు. 1954లో ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క 1954లో సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్కి ఇవ్వడం జరిగిందనమాట. భారతరత్న అందుకున్న అతి చిన్న వయసు కూడా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ చెప్పాలి. అలాగే భారతరత్న చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 2 విదేశీయులు ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ టైం 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి ఇవ్వడం జరిగింది. ఈయన సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. ఆ తర్వాత 1990లో నెల్సన్ మండేలా గారికి ఇవ్వడం జరిగిందన్నమాట. సో భారతరత్న చూసుకుంటే కనుక ప్రధానమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్రపతి అందిస్తారన్నమాట. ఇప్పటి వరకు మొత్తం 53 మందికి అందించారు ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది. మరొక అంశం, శని ఉపగ్రహంపై సముద్రం. శని గ్రహానికి ఉన్న 140కి పైగా చందమామల్లో ఒకటైన మిమాస్ ఉపరితలం పైన విశాలమైన సముద్రం ఉందని చెప్పి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. ఈ వీళ్ళ యొక్క అధ్యయనం ఎలా సాగిందంటే అమెరికన్కి సంబంధించి ఉపగ్రహం క్యాసినీ, ఈ యొక్క క్యాసినీ అనేది ఏదైతే శనిగ్రహానికి సంబంధించి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పరిశోధనలు చేసింది 2017లో. ఆ 2017 పరిశోధనలు చేసి ఏమైందంటే దాని తర్వాత అది ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో స్టడీ చేశారు ఫ్రెంచ్కి సంబంధించిన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. వాళ్ళు చెప్పిన యొక్క దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఉపగ్రహం ఏదైతే ఉందో దాని పేరు మిమాస్. ఆ మిమాస్కి సంబంధించి పూర్తిగా 400 కిలోమీటర్స్ ఏదైతే లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ పైన ఏంటంటే మంచు అనేది గడ్డగట్టుగా ఉంది. దానిపైన 20 to 30 కిలోమీటర్స్ రేంజ్లో ఏదైతే ఉందో సముద్రం ఉండవచ్చు అని చెప్పి ఈ యొక్క శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. ఎవరు సంబంధించి అంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రయోగం ఏంటంటే క్యాసినీ. సో అది ఇటీవల కాలంలో ఏ ఉపగ్రహానికి సంబంధించి సముద్రం ఉన్నదని చెప్పి ఆధారాలు చెప్తున్నారంటే ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి మిమాస్ అని చెప్పాలి. మరొక అంశం, మత్స్యరంగానికి 6,000 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుబంధంగా ఒక కొత్త పథకం
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. దీనికి సంబంధించి బడ్జెట్ 6,000 కోట్లు. సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇన్ఫార్మల్ రంగంలో ఉన్న మత్స్యరంగం ఏదైతే ఉందో దీనిని ఫార్మల్ రంగంలో తీసుకురావాలి. తద్వారా ఏవైతే ఉందో ఈ యొక్క మత్స్యకారులకి తద్వారా దీనివల్ల బెనిఫిట్స్ కలగాలని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఏదైతే చేపలకి సంబంధించి బీమా సదుపాయాన్ని కూడా ఇది అందిస్తుందన్నమాట. సో ప్రధానంగా చూసుకుంటే కనుక దీనికి మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల రైతులకు ఉపయోగపడేలాగా దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఏదైతే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని 2025-2026 నాటికి కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. సో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోగ యోజన దేనికి అనుబంధం అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి అనుబంధంగా తీసుకొచ్చారు. దీనికి కేంద్రం 6,000 కోట్లతో ఆమోదించిందనమాట. సో మరొక అంశం, లోక్పాల్గా జస్టిస్ ఏఎం కన్విల్కర్, సుప్రీంకోర్టుకి సంబంధించి మాజీ న్యాయమూర్తి అయిన ఏఎం కన్విల్కర్ గారు లోక్పాల్కి సంబంధించి జస్టిస్గా ఎన్నికయ్యారనమాట. సో లోక్పాల్ గారు చూసుకుంటే కనుక లోక్పాల్ అనేది అవినీతి నిరోధక అధికారం కలిగిన స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి సంస్థ అనమాట. సో దీని గురించి చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ అలాగే సంస్థలు అలాగే ప్రజాప్రతినిధులు వచ్చే అవినీతి సంబంధించి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని విచారణ చేసే అధికారం లోక్పాల్కి ఉంటుందన్నమాట. సో కన్విల్కర్ గారు చూసుకుంటే కనుక ఈయన చాలా కేసుల్లో చాలా తీర్పులు ఇచ్చారనమాట. దానిలో భాగంగా ఏంటంటే ప్రఖ్యాతంగా 2002 గోద్రా అల్లర్లు ఏదైతే ఉందో ఆ 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి కేసు ఏదైతే ఉందో దానికి నరేంద్ర మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చారనమాట ఈయన అనమాట. సో అది ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.